ఎవరైతే మహిళలను ఎప్పుడూ సేవలో తరించాలని అంటుంటారో నేను వారి మాటలతో ఏకీభవిస్తాను. అలాంటప్పుడు ఎవరైతే ఎంతో దీన దుర్భర పరిస్థితులలో బాధలో ఉంటారో అలాంటి వారికి మహిళల్ని సేవ చేయనివ్వండి. మీరెందుకు సేవ చేయించుకుంటున్నారు? నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు వంట వండి పెట్టే ఈ 8-9 మంది ఒకవేళ ముసలివారో అనారోగ్యంతో ఉన్నవారో అయితే మీరు తప్పకుండా వారికి వంట వండి పెట్టండి. అలా చేస్తూనే ఉండండి. ఒకవేళ ఈ 8-9 మంది చిన్నపిల్లలైతే మీరు వంట చేసి తినిపించాలి వారికి. ఇలా చేయాల్సిందే. ఈ విషయంలో నేను మీ తోడుంటాను. కానీ ఒకవేళ వీళ్ళు అనారోగ్యంతో సమర్థులైన బలవంతులైతే కానీ మీకు వంట వండడం తప్ప మరో పని చేసుకునేందుకు అవకాశం ఇయ్యని ఈ వ్యవస్థ ఎలా ఉందనేదే సమస్య నాకు. తినే తిండికి కూడా ఒక స్థానము ఉంది, వంట చేయడానికి కూడా ఒక స్థానము ఉంది. మీ చేతనత్వాన్ని ఉన్నత స్థాయిలో నిలిపి మీ జీవితాన్ని చక్కగా జీవించేలా చేసే మరెన్నో పనులకు అంతకుమించి పెద్ద స్థానము ఉంది. కానీ ఒకవేళ వంట చేసుకుంటూనే ఉన్నతమైన పనులు చేసే సమయమే దొరక్కపోతే అలాంటి వంట ఏం చేసుకోను?